సార్ అసలేం వినపడలేదు నాకు. బాబు రెడీ? ఇంకేమన్నదమ్మా? ఏం లేదు కదా, ఓకే రెడీ, యాక్షన్, కెమెరా రోలింగ్. ముందుగా ఒక చిన్న విషయం, ఇందాక మన డాన్స్ మాస్టర్ చెప్పారని మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని. అది ఎందుకు అని నేను ఎందుకు వచ్చాను అనేది మాట్లాడబోయే ముందు యాక్చువల్లీ నేను వస్తూ కూడా ఆగిపోయాను ఒక చిన్న విషయం తెలిసి. ఈరోజు అంటే ఒక దర్శకులకే ఒక స్క్రీన్ ప్లే అంటే ఏంటి, ఒక కథ అంటే ఏంటి, ఒక సినిమా కథనం అనేది ఎలా ఉండాలి అని నేర్పిన వ్యక్తి భాగ్యరాజ్ సార్ గారు. అనుకోకుండా ఆయన చనిపోవడం జరిగింది. ఆయన దర్శకులకే తండ్రి లాంటి వాడు. అలాంటి ఆయన్ని మనం ఈరోజు తలుచుకుంటూ ఒక్క నిమిషం మౌనం పాటించడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సినిమా ఎలా ఉంటుంది అని నేర్పిన వ్యక్తి ఆయన. అందువల్ల వారిని గౌరవించుకోవడం మన పెద్దలు, వారిని గౌరవించుకోవడం మన ధర్మం. అందుకని మనం దాన్ని ఫాలో అయ్యాం. ఇకపోతే ముఖ్యంగా ఈరోజు మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అన్నారు మన డాన్స్ మాస్టర్. మన ఇండస్ట్రీలో అన్ని సంస్థలు ఉన్నాయి. వాటితో పాటు నేను పనిచేసిన సంస్థ ఒక మంచి సంస్థ, ఒక గొప్ప సంస్థ, ఒక గొప్ప వ్యక్తి చేతుల మీదుగా నడిచే సంస్థ గీతా ఆర్ట్స్. ఆ గీతా ఆర్ట్స్లో నేను చేసిన ప్రయాణం, సరైనోడు అనే సినిమాకి నేను చేసిన ప్రయాణం, ఆ తర్వాత బన్నీ బాబు గారితో నేను చేసే ప్రయాణంలో హితులు, సన్నిహితులు, అతి సన్నిహితులు ఎంతోమంది, బన్నీ వాసు గారి దగ్గర నుంచి మొత్తం మీ కోర్ టీం వరకు ప్రతి ఒక్కళ్ళు నాకు పరిచయమైన వాళ్ళే, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఈరోజు. సో వాళ్ళల్లో శరత్ ఒకడు. ముందుగా బన్నీ వాసు గారి దగ్గర నుంచి, ఎస్కేఎన్ గారి దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు సినిమాలు తీసుకుంటూ ఒక మంచి సినిమా తీసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు శరత్ కూడా ఒక మంచి సినిమా చేసి దాన్ని సిరీస్గా రిలీజ్ చేయడానికి ఈటీవీని ఎన్నుకున్నారు. ఆల్ ద బెస్ట్ బ్రదర్. అలాగే గీతా ఆర్ట్స్ అంటేనే ఎంతో విలువైన ఒక సంస్థ. ఆ సంస్థ వేసుకు వెళ్ళిన ఒక సీడ్స్, విత్తనాలు మొత్తం ఈరోజు మొక్కలుగా, ఈరోజు ఒక వృక్షాలుగా మారి సినిమాలు చేస్తూ, సిరీసులు చేస్తూ, ఆ సంస్థకి గౌరవం ఏమాత్రం తగ్గనీయకుండా వీళ్ళ గౌరవాన్ని కూడా వీళ్ళు నిలబెట్టుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. దానిలో ఈరోజు శరత్ అనే తను కూడా జాయిన్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రదర్. పైగా ఈరోజు మీరు చేయి కలిపింది ఈటీవీ విన్తో, అంటే అక్కడే విన్ అయిపోయారు మీరు. ఓకే, అలాగే ఇక్కడ ఈ సిరీస్ సమస్య లేదు, చాలా బాగుంటుంది అని చెప్పడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు ట్రైన్ అయిందే ఒక సిస్టమాటిక్ సంస్థలో, అలాగే ఇది ఎగ్జిక్యూట్ చేస్తుందో కూడా ఒక సిస్టమాటిక్ సంస్థే. ఈ రెండు సంస్థలు ఎలాంటివి అంటే గీతా ఆర్ట్స్ అండ్ ఈటీవీ విన్ అనే ఎలాంటి సంస్థలు అంటే మేము ఇస్తే ది బెస్టే ఇవ్వాలి, లేదంటే అసలు వద్దు, కూర్చుందాం ఖాళీగా అనేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు నీ కాన్సెప్ట్ని, ఈరోజు నీ స్క్రిప్ట్ని, ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ సిరీస్ని యాక్సెప్ట్ చేశారంటే నువ్వు అక్కడే సక్సెస్. ఓకే బ్రదర్, ఈ సక్సెస్ ఇలాగే కొనసాగాలి, ఇలా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు చిన్న పెద్ద సినిమాలు అనేది లేదు. సినిమా అయినా సిరీస్ అయినా కంటెంట్ ఈజ్ ద కింగ్. సో కంటెంట్, మంచి కంటెంట్ ఇస్తే ప్రేక్షకుడికి భాష లేదు,
ప్రాంతం లేదు, ఓన్లీ భావమే. సినిమాని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటాడు. ఎగ్జాంపుల్ నిన్న కాక మొన్న సంగీతం మనమే చూసాం, బ్లాస్ట్ అనేది చూసాం, నిన్న రిలీజ్ అయిన మా ఇంటి బంగారం చూసాం. అద్భుతంగా వెళుతూ ఉంది. పరిశ్రమకి ఆక్సిజన్లా వచ్చిన సినిమాలు ఇవి. సో ఆ ఆక్సిజన్లో మీది కూడా ప్రేక్షకుడికి ఒక ఆక్సిజన్ లాంటి సిరీస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మీ ఇది ఎప్పుడు ఈ విజయం పరపర ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హీరో, హీరోయిన్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ. మీ బోయపాటి. నేను ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బోయపాటి శ్రీను గారు. థ్యాంక్ యూ కరుణాకరణ్ గారు. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.